నమస్తే వెల్కమ్ టు న్యూస్ 9 చిట్యాల మండలంలో గల ప్రతి పోలింగ్ బూత్ల వద్ద ఓటర్ల ప్రతిజ్ఞ కార్యక్రమం చిట్యాల మండలం వెలిమినేడు గ్రామ సింగిల్ విండో చైర్మన్ గా ఏనుగు రఘుమారెడ్డి ప్రమాణ స్వీకరణ కార్యక్రమం పాల్గొని శుభాకాంక్షలు తెలియజేసిన నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. గ్రామాలలో మౌలిక సదుపాయాలు కల్పనకు కృషి సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే వేముల వీరేశం. యువ టీం ఆధ్వర్యంలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ కార్యక్రమం. దిగ్విజయవంతంగా బిఎల్ఎఫ్ 6వ ఆవిర్భావ దినోత్సవ పతాకాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర చైర్మన్ నల్లా సూర్యప్రకాష్. మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ లో జాతీయ ఓటర్ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, అదనపు కలెక్టర్లు లెనిన్, వాట్సావ్ టోప్పో, డేవిడ్లు పాల్గొని ఓటర్లతో కలిసి ఓటర్ ప్రతిజ్ఞ నిర్వహించారు. నూతన ఓటర్లకు గుర్తింపు కార్డులను అందజేసి సీనియర్ సిటిజన్ ఓటర్లను సన్మానించి అనంతరం ఓటర్ అవగాహన టెస్ట్ లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ మాట్లాడుతూ ఓటు అనేది చాలా విలువైనది అని 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేసుకోవాలని, అలాగే ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు, ఓటర్లు పాల్గొన్నారు. అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీ గారికి, పీడబ్ల్యూడీ వాళ్ళకు, విద్యార్థులకు, మిగతా అందరికి కూడా ముఖ్యంగా మనం ఒకసారి చిన్నగా బిఫోర్ ఇండిపెండెన్స్ గా మనం పరిశీలించిన ప్రజలుగానే హతమార్చుకుంటా అధికారం అనేది హస్తగతం అయ్యేది కాదు. కానీ మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మన తెలంగాణ అనేది నైజాం రాజ్యం లోపల ఉండేది. మనం 48లో మనం భారతదేశం లోపల విలీనం కావడం జరిగింది. అయితే మన సీనియర్ సిటిజన్స్, మన న్యూలీ ఎన్రోల్డ్ ఓటర్స్ యాక్చువల్ గా నిజం ముఖ్య అతిథి వాళ్ళే. నేను మన వ్యవస్థలో ముఖ్య అతిథి మెయిన్ హీరోస్ మన ఓటర్స్ ఉన్నారు. దాంట్లో కూడా మన సీనియర్ సిటిజన్స్ ఏదైతే వచ్చారో వాళ్ళే మన హీరోస్. అండ్ మనము ఈరోజు ఆ సంకల్పంతో ముందుకు వెళ్తే ఖచ్చితంగా విల్ బి ఎస్టాబ్లిషింగ్ the ideas of constitution in our daily lives. కూడా ఆ విలువని పాటించి ఆ స్ఫూర్తితో మనము మన సిస్టంలో మన ఏదైతే రోల్ ఉందో, ఒక ఓటర్గా రోల్ కావచ్చు, ఒక ఆఫీసర్గా రోల్ కావచ్చు, ఆ రోల్కి మనము చిత్తశుద్ధితో నిజాయితీతో చేయగలిగితే మనం మన సిస్టమ్ని కాపాడగలుగుతాము, మన రాజ్యాన్ని ఉన్న విలువని మనం స్థాపించగలుగుతాము. ఓటర్ల దినోత్సవం స్ఫూర్తితో ప్రజాస్వామ్య పట్ల అంకిత భావాన్ని తెలియజేద్దాం. ఓటు హక్కు ప్రతి ఒక్కరి బాధ్యత గుర్తించేలా సంకల్పంతో మనం ముందుకు వెళ్దాము. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. అవినీతి తోటలో విరబోసిన రోజా అని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. గురువారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ సాక్షాత్తు నగరి ప్రజలే ఈరోజు బయటకు వచ్చి రోజాను చీకొడుతూ ప్రెస్ మీట్లు పెడుతున్నారు అని చెప్పారు. దళిత మహిళా కౌన్సిలర్ కు మున్సిపల్ చైర్మన్ చైర్పర్సన్ చేస్తానని చెప్పి నమ్మబలికి ఆవిడ దగ్గర 70 లక్షలు డిమాండ్ చేసింది. 40 లక్షలు తీసుకుని మున్సిపల్ చైర్మన్ పదవిని కూడా వేలం పాటకు పెట్టింది అని అన్నారు. ప్యాకేజీకి ఆశపడి
వైఎస్ఆర్ సిపిలోకి రోజా జాయిన్ అయింది తప్ప ప్రజాసేవ చేద్దామని కాదు అని అన్నారు. 9 నెలల కాలంలో కొన్ని వందల కోట్లకు ఆధిపతి అయింది. 5 మండలాలకు ఒక్కో బినామీ పెట్టుకుంది. స్టేజ్ షోలు పెట్టుకునే వారు పొట్ట కూడా కొట్టింది. ఆవిడ పర్యటించాల్సిన ప్లేస్లో గురించి మాట్లాడుకునే సంఘం అనుకున్న ఏంటో తెలియదు కానీ పర్యాటక శాఖకు ఎంత మొత్తం కేటాయించామో రోజా చెప్పలేని పరిస్థితిలో ఉంది అన్నారు. జగన్ పుట్టినరోజు పేరు చెప్పి 29 కోట్లు కొట్టేసింది. నిర్వాహకాలు చూస్తూ ఉంటారంటే గ్రావెల్ విజయపురం మండలంలోని పారాప్తాడు మహారాజపురం ఈ రెండింటి దగ్గర గ్రావెల్ గ్రావెల్ లేదట, మొత్తం నాగేసింది. పొత్తూరులోని కుందేలుగుంట బండారపల్లి దర్గం వీళ్ళ దగ్గర కూడా గ్రావెల్ మొత్తం. ఈవెన్ టోల్ గేట్ల దగ్గర కూడా వీళ్ళ దందా నడుస్తుంది. టోల్ గేట్ల దగ్గర కూడా పక్కనే ఒక ఇంచుమించు ఒక 20 ఎకరాలు ఎవరికో వివోనా భావే ఎవరో సంథింగ్ ఆయనకి ఇచ్చిన ల్యాండ్ని కూడా కబ్జా చేసి ఇంకో 20 ఎకరాలు కబ్జా చేసి మొత్తానికి వాళ్ళ బినామీల చేత లేఅవుట్లు వేస్తుంది. అంటే ఇలాంటివన్నీ కూడా చూసుకుంటే ఏమో చాలా గ్రంథం రాయొచ్చు. ఆ గ్రంథానికి టైటిల్ ఏంటో కూడా చెప్పనా, మళ్ళీ ఇందాక చెప్పాను కదా, అవినీతి తోటలో విరబూసిన రోజా. దానికి టైటిల్ పెట్టి బుక్ రాస్తే విపరీతంగా సేల్స్ ఉంటాయి. ఎందుకంటే ఈవిడ ఆర్టిస్ట్ కదా, ఈవిడ మాట్లాడే మాటలు నేనేమంటానంటే, అమ్మ ముందు నీ కింద మచ్చలు చూసుకో. నువ్వు ఏంటి, నీ నగర ప్రజలకు నువ్వేం చేసావు, ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేసావు, నువ్వు నిజంగా నగర ప్రజల్లో నీకంటూ ఒక మార్క్ చెప్పగలవా? నీ మార్క్ ఏంటంటే గ్రావెల్ దందా, ఇసుక దందా, గ్రానైట్ దందా, భూ దందా, భూ కబ్జా, ఇవి నీకు మార్కులు. ఈరోజు అవినీతి ఎలా అంటే దళితుల దగ్గర డబ్బులు తీసుకోవటం, పదవులు ఇప్పిస్తానని డబ్బులు తీసుకోవటం. ఇంకొకటి అసలు విషయం మర్చిపోయానండి, తిరుమల తిరుపతి దేవస్థానం మీద రోజు నెలకి 20 లక్షలు సంపాదించే లీడర్ ఎవరైనా ఉన్నారా తెలుసా మీకు? జస్ట్ 1 monthలో 20 lakhs, 20 to 25 lakhs ఓన్లీ దర్శనాలకి తీసుకెళ్ళడానికి. నేను అనుకున్నాను మొదట్లో, అమ్మ రోజమ్మకి ఎంత భక్తి, వారంలో 3 సార్లు వెళ్ళిపోతుంది తిరుమల తిరుపతి దేవస్థానానికి, అస్తమానం ఎక్కడ చూసినా తిరుమల తిరుపతి దేవస్థానం మీద రాజకీయం అంతా నడిపేస్తుంది ఆవిడ. అది నిజంగా నేను వెంకటేశ్వర స్వామి భక్తురాలేమో అనుకున్నాను. అది వెనకాతల భక్తి ముందుని పెట్టుకుని వెనకాతల ఆ ముక్తి గురించి ఆలోచిస్తుందన్న సంగతి ఇప్పుడు అర్థమైంది. ఆవిడ కనీసం ఆవిడ తీసుకెళ్ళి దర్శనం చేయించడానికి డబ్బులు ఎలా తీసుకెళ్తారంటే రోజుకి 20 మందిని 30 మందిని తీసుకెళ్ళి అవి కూడా డబ్బులే. దేవుడి దగ్గర సొమ్ము కూడా తీసుకుంటే పుట్టగదులు ఉంటాయా అసలు? పుట్టగదులు ఉంటాయా అసలు? వీళ్ళు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గురించి, లేదంటే లోకేష్ గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేస్తారు, అవినీతుల గురించి మాట్లాడతారు, జైల్లోకి వెళ్ళడం గురించి మాట్లాడతారు. ఎన్నో రోజులు పట్టదు, 2 నెలల్లో చంద్రబాబు నాయుడు గారు సీఎం కుర్చీలో కూర్చుంటారు. ఒక్కొక్కడు అవినీతి, అమ్మ బాబు బుజ్జి కన్నా అని చెప్పి బొగ్గలు నొక్కేసి తలలు నిమిరేసి ఒక్క ఛాన్స్ అని అడిగిన తర్వాత ఈరోజు ప్రజల పరిస్థితి ఏంటో తెలుసా? ఒక్క ఛాన్స్ అయిపోయింది. ఇంకో ఛాన్స్, నో మోర్ ఛాన్సెస్, ఈసారి ఫైటింగే అయిపోయింది. ఫస్ట్ ఛాన్స్ ఇస్ లాస్ట్ ఛాన్స్ అయిపోయింది, ఇంకా అక్కడితో క్లోజ్. ఈరోజు విషయం ఏంటంటే, ఎన్నికల సంకారం పూరించే ముందు అతని మాట నిన్న వినలేదేమో మీరు, వైనాట్ 175 నుంచి సంతోషంగా దిగిపోతాను, రాజ్యాధికారం ఇచ్చేయాలంటే సంతోషంగా ఇచ్చేస్తానని చెప్పి వచ్చే స్టేజ్కి వచ్చాడంటేనే అక్కడే క్లియర్గా అర్థమవుతుంది. కరెక్ట్గా 50 days to 60 daysలో ఎలక్షన్కి వెళ్ళబోతున్న టైంలో ఈ రకంగా మాట్లాడడం అన్నది చూస్తూ ఉంటే అతను ఓటమిని ఆల్రెడీ ఒప్పుకుంటున్నాడు. ఈరోజు ఏదో మేకపోతు గాంభీర్యానికి, లేకపోతే నిజంగా నేను ఒకటే అడుగుతున్నానండి, నిజంగా అతను వైనాట్ 175 కుప్పంతో సైతం గెలిచేస్తామన్న ఆలోచన ఉన్నవాడికి ఎక్కడో రాజాంలో ఉన్నవాడిని పాయకులో పెట్టి తీసుకొచ్చి పెట్టడం, లేకపోతే ఎక్కడో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఇంకో దగ్గర పెట్టడం, ఎందుకు ఈ షఫలింగ్స్, ఎందుకు ఈ బంతాట్లు, ఎందుకు? నిజంగా నీ కాన్ఫిడెన్స్ ఉంటే అంటే ఏంటంటే అక్కడ ఉన్న చెత్తకేమో పెర్ఫ్యూమ్ కొట్టి కొత్తగా తీసుకొచ్చి ఇంకో దగ్గర పెట్టడమా దాన్ని? మా రాష్ట్రంలోకి ఎవడో అడుగు పెట్టకూడదు, అదే మా వాడి సిద్ధాంతం. మీరు ఏం మాట్లాడుతున్నారండి? ఎవడెవడో వచ్చేసి రాష్ట్రంలోకి వచ్చేస్తే మరి పరిస్థితి ఏంటి? సిగ్గుపడాలి నిజంగా. పర్యాటక శాఖ కానీ సంథింగ్ ఎవరు ఈ ఐటీ మినిస్టర్ కానీ వీళ్ళందరూ ప్రతి ఒక్కరు దావోస్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి కంపెనీలను ఆహ్వానిస్తూ ఉంటే ఇక్కడ ఉన్న కంపెనీలను పక్క రాష్ట్రాలకు పంపించేసే వ్యక్తి ఈరోజు నిజంగా దావోస్కి వెళ్ళి మాట్లాడాలంటే దమ్ము ఉండాలి. అందుకే భయపడి వెళ్ళట్లేదు నా ఉద్దేశంలో.
ఆ చలి స్వెటర్లు అవన్నీ అయిపోయినాయండి. ఈ మధ్యకాలంలో ఉన్నది ఏంటంటే పరిస్థితి, మాట్లాడాలి వెళ్ళి కనీసం ఇంగ్లీష్లో మాట్లాడాలి కదా, మినిమం ఇంగ్లీష్లో మాట్లాడాలి. ఇట్స్ వెరీ లాంగ్ క్వశ్చన్, ఇట్స్ వెరీ లాంగ్ క్వశ్చన్. ఆ ఒక్క మాట అనేది వచ్చేసాడు ఆయన, అంత అంతమించి ఇంకేం లేదు. ఇంగ్లీష్ రాక వెళ్ళలేదంట. మారుమూల గిరిజన ప్రాంతాల్లో 4G సేవలు అందుబాటులోకి వచ్చాయి. గిరిజన ప్రాంతాల్లో 300 4G సెల్ టవర్స్ ను ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వర్చువల్ గా సెల్ టవర్స్ ను సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమలు, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, సిఎస్ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి, ఐటీ శాఖ కార్యదర్శి కోనా శశిధర్, కమ్యూనికేషన్స్ డైరెక్టర్ సి చంద్రశేఖర్ రెడ్డి, భారత ఎయిర్టెల్, రిలయన్స్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. 400 కోట్ల రూపాయలతో దగ్గర ఇన్వెస్ట్మెంట్తో పెట్టుబడి పెడుతూ ఈరోజు ఈ 400 టవర్లతో దాదాపుగా 2 లక్షల మంది జనాభాకు 42,000, ఇంతకుముందు 42,000 జనాభా, ఇప్పుడు చేస్తూ ఉన్న ఈ 400 టవర్లతో మరో 2 లక్షల మంది జనాభాకు ఈ టవర్లో ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు చేస్తూ ఉన్న గ్రామాలు దాదాపుగా మరో 944 గ్రామాల హ్యాబిటేషన్స్ దీని ద్వారా కనెక్ట్ కూడా అవుతూ ఉన్నాయి. పోవాల్సిన మార్గం ఇంకా ఎక్కువ ఉంది, దూరంగా ఉంది. దాదాపుగా ఇంకా మనం చేయాల్సింది ఇంకా మరో 2,400 టవర్లను కూడా రాబోయే నెలల్లో వేగంగా తీసుకొని వచ్చే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. ఇప్పుడు దాదాపుగా 2,900 టవర్లు పెట్టాలనే ఆలోచనతో దాదాపుగా 5,459 గ్రామాలు హ్యాబిటేషన్స్, ఏదైతే చిన్న చిన్న గ్రామాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో, ఈ కనెక్టివిటీ లేని గ్రామాలు ఏదైతే ఉన్నాయో ఆ గ్రామాలన్నింటినీ కూడా కనెక్టివిటీలోకి తీసుకొచ్చే ఒక బృహత్తర ప్రణాళికలో దాదాపుగా 3,119 కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమానికి కార్యాచరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సఫలీకృతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడడము, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించడము, కేంద్ర ప్రభుత్వంని కూడా దీంట్లో భాగస్వామ్యం చేస్తూ అడుగులు వేగంగా కూడా వేయగలిగాం. దీనికి సంబంధించి ఇప్పటికే భూములన్నీ కూడా ల్యాండ్ ఏదైతే కేటాయించాల్సి ఉందో టవర్లకు సంబంధించి అన్ని రకాలుగా ఆ ల్యాండ్ను మొత్తము, ఆ భూములన్నీ కూడా ఈ 2,900 దగ్గర లొకేషన్స్లో ల్యాండ్ ఇచ్చేయడం జరిగింది. రైట్ ఆఫ్ వే కూడా ఎటువంటి ఇబ్బంది లేకోకుండా వాళ్ళకు ఆ అనుమతులు ఇవ్వడమే కాకుండా ఆ పరిస్థితులు కూడా క్రియేట్ చేయడం జరిగింది. కరెంట్ కనెక్షన్ కూడా వీళ్లకు ఆ టవర్లు ఎస్టాబ్లిష్ చేయడానికి వాటిని కూడా ఇవ్వడం కూడా జరిగింది. సో రాష్ట్ర ప్రభుత్వం తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం యర్నగూడెంలోని జూనియర్ కళాశాల విద్యార్థులకు సామాజిక విశ్లేషకులు కాలమిస్ట్ సుంకవల్లి సత్యరాజు గణతంత్ర భారతం అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుంకవల్లి సత్యరాజు మాట్లాడుతూ ప్రపంచంలో ఆర్థిక మాంద్యం కొనసాగుతున్నప్పటికీ భారతదేశం తట్టుకొని నిలబడగలగడం విశేషమని పేర్కొంటూ దేశ ప్రజల శ్రమ శక్తి, యువశక్తి దీనికి కారణమని, భారతదేశానికి యువత ఒక వరమని, యువతకు చదువుతో పాటు నైపుణ్యత అత్యంత ఆవశ్యకమని వివరించారు. సింగపూర్, స్విట్జర్లాండ్, లక్నో వంటి చిన్న దేశాలు కూడా ప్రపంచంలో ధనిక దేశాలుగా కొనసాగుతున్నాయని, వీటి ఆర్థిక శక్తికి గల కారణాలు తెలుసుకుని మన దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలని, ఇప్పటికే భారతదేశం ప్రపంచంలో 5వ బలమైన ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని, ప్రపంచ జనాభాలో మొదటి స్థానం ఆక్రమించిన భారత్ ఆర్థికంగా కూడా అగ్రదేశాలకు దీటుగా ఎదగాలని సుంకవల్లి సత్యరాజు ఆకాంక్షించారు. బ్రిటన్ వంటి దేశాలు ఆర్థికంగా క్షీణించాయని, పాకిస్తాన్ లాంటి దేశాలు ఆకలితో అలమటిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా కష్టించే మనస్తత్వాన్ని అలవాటు చేసుకోవాలి. శ్రమ లేనిది ఏ దేశం కూడా పురోభివృద్ధి చెందదు. మీరందరూ గుర్తించుకోవాలి. యువతరం ఇప్పుడు జరిగేది ఏంటంటే పరిస్థితులు మనకి ప్రతిదీ కూడా ఒక నామోషికి భావిస్తున్నాం. ఏంటంటే చిన్న చిన్న ఉద్యోగాలు చేయడం నామోషికి భావిస్తున్నాం. చివరికి ఇంట్లో అంట్లు తోవడం కూడా నామోషికి భావిస్తున్నాం. కూలి పని చేయడం నామోషికి భావిస్తున్నాం. చేతి వృత్తులు చేయడం నామోషికి భావిస్తున్నాం. కానీ ఇదే వృత్తులను నగరాలకు చేయడానికి మన యువత అనేటువంటి సంసిద్ధంగా ఉందన్నమాట. మరి ఏంటి పరిస్థితి?
మరి అందరూ నగరాలకు వలసపోయి అక్కడే స్థిరపడిపోతుంటే పల్లెల పరిస్థితి ఏంటి? ఒకసారి ఆలోచించుకోవాలి. మహాత్మా గాంధీ అన్నాడు, భారతదేశం యొక్క ఆత్మ పల్లెల్లోనే ఉందని. నిజమే కదా? అంతా కూడా భారతదేశం అంటే ఒక గ్రామీణ ప్రాంతాల సమాహారం అని గాంధీ ఆ రోజే ఉద్బోధించాడు అన్నమాట. మరంటి పల్లెలు అనేటువంటివి ఇలా ఎక్కడికక్కడ చదువుకున్నటువంటి యువత అంతా కూడా నగరాలు పెరిగిపోతే అక్కడ జనసాంద్రత పెరిగిపోతుంది, మురుగువాళ్ళు అనేటువంటి విపరీతంగా పెరిగిపోతాయి, కాలుష్యం విపరీతంగా పెరిగిపోతుంది. పీజీటీల సమస్యల తక్షణమే పరిష్కరించాలని రాష్ట్రోపాధ్యాయ సంఘ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు పోతంశెట్టి దొరబాబు డిమాండ్ చేశారు. రాష్ట్రోపాధ్యాయ సంఘం సభ్యత్వ క్యాంపెయిన్లో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా దొరబాబు మాట్లాడుతూ ఉన్నత పాఠశాల ప్లస్లలో పీజీటీలుగా విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులకు ఇప్పటి వరకు ఏ విధమైన ఇంక్రిమెంట్ మంజూరు చేయలేదని, ఈ సమస్య పరిష్కారానికి ఎస్టీయూ కృషి చేస్తుందని పేర్కొన్నారు. అలాగే పదోన్నతి లేకుండా డిఈఓ పూల్లో పనిచేస్తున్న భాషా పండితుల సమస్య పరిష్కారానికి తాము కృషి చేస్తామని దొరబాబు తెలిపారు. ఉపాధ్యాయుల సమస్యలపై ఎస్టీయూ అలుపెరగని పోరాటం చేస్తుందని ఉద్ఘాటించారు. అలాగే ఈ నెల 28న అల్లవరంలో జరిగే 77వ ఎస్టీయూ జిల్లా కౌన్సిల్ సమావేశాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈరోజు కపిలేశ్వరం మండలం ఎస్టీయూ మెంబర్షిప్ క్యాంపెయిన్లో భాగంగా ఈరోజు రావడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయ మిత్రులందరూ స్వాగతం తెలిపి మా ఓంపతి శాస్త్రి గారి సారథ్యంలో చాలా చక్కగా ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ఎస్టీయూ పక్షాన పాఠశాలలో ఉన్నటువంటి సోదరిమణులందరికీ ఇచ్చిన పిలుపు ఏంటంటే రేపు 77వ వార్షిక కౌన్సిల్ అమలాపురం పక్కన ఉన్నటువంటి గుడ్డివానిసింత అల్లవరం మండలం గుడ్డివానిసింత వద్ద సత్యకస్తూరి కళ్యాణ మండపంలో జరుగుతుంది. ఆ కార్యక్రమానికి అత్యధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని చెప్పి తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా 77 వసంతాలు జరుపుకుంటున్న ఏకైక ఉపాధ్యాయ సంఘం ఈ రాష్ట్రంలో ఎస్టీ అని చెప్పి సగర్వంగా తెలియజేస్తూ మిత్రులందరినీ సాధారణంగా ఆహ్వానిస్తూ పేదల సొంతింటి కల నెరవేర్చాలన్న లక్ష్యంతో సీఎం వైఎస్ జగన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా కృషి చేస్తామని చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి వెల్లడించారు. తనకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రాష్ట్రంలో 33,19,000 మందికి సొంతింటి కలను సాకారం చేయడానికి కార్యాచరణ చేస్తున్నామన్నారు. స్థానిక వై జంక్షన్ లో ఉన్న ఈట్ అండ్ ప్లే గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత 2021లో రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్పర్సన్ గా బాధ్యతలు స్వీకరించానని, రుడా పరిధిలోని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకుని సుమారు 40 కోట్ల రూపాయల మేరకు అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. వాటిలో చాలా పనులు పూర్తి కాగా కొన్నిటిని ప్రారంభించామని, మరికొన్ని శంకుస్థాపన చేశామని, కొన్ని టెండర్ల దశలో ఉన్నాయని తెలిపారు. సామాజికంగా అన్ని విధాలుగా కూడా ఉండాలని ఎన్నో రకాల పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు మహిళల అకౌంట్లో వేస్తున్నారు. ఈరోజు ఇళ్ల పట్టాలు కూడా మహిళల అకౌంట్లకు తీసుకుని వచ్చి ఫేస్ వైజ్ కన్స్ట్రక్షన్ కూడా చేస్తూ అన్ని విధాలుగా కూడా ఈరోజు ఇళ్ళు కట్టడమే కాదు, జగనన్న కాలనీలు మరి సుమారు 17,000 కాలనీలు జగనన్న కాలనీలు మరి రూపొందించింది గొప్ప ఘనత ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. అన్ని రకాల మౌలిక సదుపాయాలు, అటు డ్రైనేజ్ అవ్వండి, కరెంట్ అవనివ్వండి, రోడ్స్ అవనివ్వండి, పూర్తి స్థాయిలో ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తూ మనకి స్వతంత్రం వచ్చి మరి 75 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ రోజుకి కూడా ఇంత గొప్ప డ్రాస్టిక్ చేంజ్ ఇన్ని ఇళ్ళు ఇచ్చిన గాజువాక దువ్వాడ విజ్ఞాన్ కాలేజీలో జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా బీజేపీ యువ మోర్చా జిల్లా కార్యదర్శి విశ్వతేజ అధ్యక్షతన జరిగింది. ప్రధాని మోదీ నూతన యువ ఓటర్లు విద్యార్థులని ఉద్దేశించి ప్రసంగించారు. ఆ యొక్క కార్యక్రమంకి ముఖ్య అతిథిగా పాల్గొన్న బీజేపీ కన్వీనర్ కరణం రెడ్డి నరసింగరావు విజ్ఞాన్ కాలేజీ కాన్ఫరెన్స్ హాల్లో విద్యార్థులతో కలిసి ప్రధాని మోదీ ప్రసంగం లైవ్ లో వీక్షించారు. ఈ సందర్భంగా నరసింగరావు మాట్లాడుతూ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా 5,000 కాలేజీలు, యూనివర్సిటీల్లో యువ మోర్చా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని చెప్పారు. దేశ ప్రగతికి ప్రతి యువకులు కృషి చేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారని, కేంద్ర ప్రభుత్వం తరపున యువతకు అనేక ఉపాధి, వ్యాపార అవకాశాలు, స్టార్టప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, MSME వంటి ఎన్నో పథకాల ద్వారా ప్రధాని మోదీ అవకాశాలు కల్పిస్తున్నారని, ప్రపంచం మన దేశం భారతదేశంలో వైపు చూస్తుందని, యువత తమ శక్తి సామర్థ్యాన్ని వినియోగించి 2047కి భారతదేశాన్ని ఆర్థికంగా మొదటి స్థానానికి తీసుకుని రావాలని ప్రధాని మోదీ తెలిపారు. నమస్కారం అండి. ఈరోజు జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి యువతతో, విద్యార్థులతో
ఎవరైతే కొత్తగా ఓటర్ నమోదు చేసుకున్నారో ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ ఫైనల్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి స్టూడెంట్స్తో నేరుగా ముఖాముఖి మాట్లాడారు. అందులో భాగంగా మన విశాఖపట్నం జిల్లా గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం దువ్వాడలో ఉన్నటువంటి విజ్ఞాన్ కాలేజీలో ఈ యొక్క స్టూడెంట్స్ అందరికీ కూడా ఆ ప్రిన్సిపల్ గారు అదేవిధంగా మేడం గారు అందరూ ఉండి స్టూడెంట్స్ అందరికీ కూడా దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు మాట్లాడినటువంటి లైవ్ ప్రోగ్రాన్ని ఇక్కడ వీక్షించారు. దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు మాట్లాడుతూ మన భారతదేశం ఇప్పుడు యువత చాలా అధికంగా ఉంది, యువతపైనే భారతదేశ భవిష్యత్తు ఆధారపడి ఉంది. యువత స్ఫూర్తితో నీతి నిజాయితీగా అన్ని రంగాల్లోనూ రాణించి భవిష్యత్తులో ఆర్థికంగా స్థిరపడితే మరి ప్రపంచంలో భారతదేశం ఇప్పటికే 5వ స్థానంలో ఉంది. రాబోయే రోజుల్లో 1వ స్థానానికి రావాలంటే అది యువత వల్లే సాధ్యమని దిశానిర్దేశం చేశారు. ఇది పార్టీలకు ప్రాంతాలకు కులమతాలకు అతీతంగా జరిగినటువంటి కార్యక్రమం. ఎందుకంటే ఓటు మనకి రాజ్యాంగం కల్పించిన హక్కు. ఆ హక్కుని మనం అమ్ముకోకూడదు, ఓటుని అమ్ముకోకూడదు. ఖచ్చితంగా నిజాయితీగా ఎవరైతే దేశానికి మన రాష్ట్రానికి మన ప్రాంతానికి నిజాయితీగా అభివృద్ధికి పనిచేస్తారో అలాంటి వారికి ఓటు వేయాలి. అటువంటి ఓటుని ఆయుధంగా ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో యువమోర్చా తరపు నుంచి విశ్వతేజ గారు, మా పార్టీ నాయకులు బండ. నేషనల్ ఓటర్స్ డే పురస్కరించుకొని గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు ఈరోజు దేశం మొత్తం మీద సుమారు 5,000 ప్రాంతాల్లో యువతతో నేరుగా మాట్లాడాలని చెప్పేసి ఒక కార్యక్రమానికి భారతీయ జనతా యువమోర్చాని ఇనిషియేట్ తీసుకొని భారతీయ జనతా పార్టీ నాయకులతో కలిసి కోఆర్డినేట్ చేస్తూ ఈ యొక్క కార్యక్రమం ప్రతి ఒక్క నియోజకవర్గంలో యువతకు చేరువయ్యే విధంగా అక్కడ ఉండేటటువంటి యువతను కలిసి అక్కడ ఉండేటటువంటి కాలేజీ యాజమాన్యాలు కానీ పెద్దలు కానీ అందరినీ కలిసి భారీ స్థాయిలో ప్రధాని మోదీ గారి యొక్క మెసేజ్ని ఏదైతే ఇప్పుడు 2014 నుంచి ఈరోజు సుమారు 10 సంవత్సరాలు మోదీ గారి పాలనలో యువతకి ఎన్నో విషయాల్లో ప్రోద్బలం అందించడమే కాకుండా స్టార్టప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా వంటి అంశాలతో పాటు ఈరోజు దేశంలో యువతని ప్రపంచంలోనే భారతదేశం యొక్క యువతని ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రధాని చేపడుతున్న చర్యలు కానీ భవిష్యత్తులో ఆయన చేసేటటువంటి కార్యాచరణ కానీ అదేవిధంగా ఆయన యువతకు ఒక భరోసాని నమ్మకాన్ని కల్పించే దిశగా నేరుగా యువతతోటి మాట్లాడాలనేటటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో వారి స్ఫూర్తిని తీసుకొని ఈరోజు మేము అందరం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ విజ్ఞాన కళాశాల వేదికగా మేము ఇక్కడ ఏర్పాటు చేయడం యాజమాన్యం కూడా మాకు సహకరించింది. ఈ యొక్క కార్యక్రమం యువత అందరూ కూడా ఎంతో శ్రద్ధగా మోదీ గారి యొక్క మెసేజ్ వినడం, వాళ్ళందరూ కూడా వారి యొక్క స్ఫూర్తిని తీసుకోవడం, అంతేకాకుండా ఓటు యొక్క విశిష్టత ప్రాముఖ్యత గురించి ఆయన చాలా విశేషంగా చెప్పడం వంటి అంశాలు ఈరోజు ఈ కార్యక్రమంలో జరిగే. ఇంతటి చక్కటి కార్యక్రమం మా అందరికీ అవకాశం కల్పించినటువంటి విజ్ఞాన కాలేజ్ యాజమాన్యానికి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మోదీ గారు పిలుపు మేరకు మరొకసారి నమో మోడీ అగైన్ మోడీ అనే నినాదంతో మేము అందరం కూడా ముందుకెళ్ళి పనిచేస్తామని ఈ విధంగా తెలియజేస్తాం. జీవీఎంసీ 75వ వార్డ్ సీతానగరం గ్రామం శివరామకృష్ణ ఆలయం వద్ద గీతం హాస్పిటల్ సౌజన్యంతో మెగా మెడికల్ క్యాంపును నిర్వహించారు. విశాఖ తెలుగు యువత ఉపాధ్యక్షులు నంబారు సింహాద్రి, నక్కా సింహాచలం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి విశాఖ పార్లమెంటరీ ఇన్ఛార్జ్ ఎం శ్రీ భారత్, విశాఖ పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గాజువాక మాజీ శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు పాల్గొని క్యాంపుని ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ మెడికల్ క్యాంపులో వివిధ విభాగాలకు చెందిన ప్రముఖ డాక్టర్లు పాల్గొంటున్నారని, అలాగే వివిధ పరీక్షలు చేసి ఉచిత మందులు పంపిణీ చేస్తారని అన్నారు. ఎంవీవీఎస్ స్ఫూర్తిగా తీసుకుని ప్రజలకు ఉచిత వైద్య శిబిరాలు భారత్ ఏర్పాటు చేస్తున్నారని, ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రసాదుల శ్రీను, నమ్మి సింహాద్రి, వార్డు నాయకులు పాల్గొన్నారు. ఇక్కడ
ఇదిగో సార్ సార్ హాస్పిటల్ బయట ఈరోజు 75వ వార్డు సీతానారాయణ గ్రామం శివరామకృష్ణ ఆలయ ప్రాంగణంలో ఏదైతే ఎన్టీఆర్ ట్రస్ట్ ఎంవిఎస్ మూర్తి ట్రస్ట్ ఆధీనంలో జిమ్సర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో శ్రీభారత్ గారు నిర్వహిస్తున్నటువంటి ఈ ఉచిత మెగా మెడికల్ క్యాంపుకి ఈ గ్రామం చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, ఈ వార్డు చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ వినియోగించుకుంటారని ప్రజలందరికీ మనవి. ముఖ్యంగా శ్రీభారత్ గారికి ఈ క్యాంపుని ఆయన ఎన్నో కోట్లాది డబ్బులు ఖర్చు పెట్టి ఈ క్యాంపు నిర్వహిస్తున్నటువంటి శ్రీభారత్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు మా గ్రామం నుంచి, మా వార్డు నుంచి తెలియజేసుకుంటున్నాండి. అలాగే ఈ క్యాంపుకు సహకరించినటువంటి సీతానారాయణ గ్రామ పెద్దలు, మరి అలాగే సీతానారాయణ గ్రామంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కేడరు, అలాగే 75వ వార్డు తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ విశాఖపట్నంలో ఏదైనా పొల్యూషన్కి ఎఫెక్ట్ అయినటువంటి ఏరియా ఏదైనా ఉందంటే అది గాజువాక్ ఏరియా. ఈ గాజువాక్ ఏరియాలో పొల్యూషన్కి ఎఫెక్ట్ అయ్యి చాలామంది అనారోగ్యం పాలవుతున్నారు. ఈ అనారోగ్యం కారణంగా అన్ని రకాల వారి ప్రజలకి కూడా ఈ పొల్యూషన్ వల్ల అనేకమైన జబ్బులు రావడం జరుగుతుంది. దీనికి మధ్యతరగతి పేదవాళ్ళు ఈ వైద్యం అనేది అందరి ద్రాక్షలాగే మిగిలిపోయింది. అటువంటి తరుణంలో భరత్ గారు ఇటువంటి ఆలోచన చేసి పేదలందరికీ, మధ్యతరగతి వారందరికీ వైద్యం అందాలనే ఒక సదుద్దేశంతో ఇటువంటి క్యాంపులు నిర్వహిస్తున్నందుకు గీతం హాస్పిటల్స్ అధినేత అయినటువంటి శ్రీభారత్ గారికి మరొకసారి ఈ 75వ వార్డు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల తరఫున, అలాగే సీతానగరం గ్రామ పెద్దల తరఫున, సీతానగరం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. చిట్యాల మండలంలో గల ప్రతి పోలింగ్ బూత్ల వద్ద ఓటర్ల ప్రతిజ్ఞా కార్యక్రమం. చిట్యాల మండలం వెలిమినేడు గ్రామ సింగిల్ విండో చైర్మన్ గా ఏనుగు రఘుమారెడ్డి ప్రమాణ స్వీకరణ కార్యక్రమం పాల్గొని శుభాకాంక్షలు తెలియజేసిన నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. గ్రామాలలో మౌలిక సదుపాయాలు కల్పనకు కృషి, సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే వేముల వీరేశం. యువ టీం ఆధ్వర్యంలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ కార్యక్రమం. దిగ్విజయవంతంగా BLF 6వ ఆవిర్భావ దినోత్సవ పతాకాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర చైర్మన్ నల్లా సూర్యప్రకాష్. ఎదురు మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.